నేను మరణ విజేతగా నిలవాలి ఏమ్మా, నేను క్రీస్తు రెండో రాకడలో సజీవుడుగా తిరిగి లేపబడాలి అని అంటే నీకు ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసం అంటే ఏంటి అసలు? దేనిని విశ్వాసం అంటారు? ఏది నమ్మితే విశ్వాసి అంటారు? అర్థమవుతుందమ్మా? క్రైస్తవ బిడ్డలందరికీ దక్కిన ఏకైకమైన అద్భుతమైన పదం ఏంటంటే మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు. తెలుసా మీ పదం? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మరొకసారి దేవునికి స్తోత్రం. మనలందరినీ ఏమని పిలుస్తారంటే విశ్వాసులు. ఎందుకు? యేసుక్రీస్తును నమ్మాం గనక విశ్వాసులమండి. నిజమే. ఏమి నమ్మితే విశ్వాసులం అవుతాం? అసలు విశ్వాసం అంటే ఏంటి, దాని రహస్యం ఏంటో, దాని నిర్వచనం ఏంటో, దాని యొక్క అర్థం ఏంటో బైబిల్లో నుంచి కొద్దిసేపు ఆలోచన చేద్దామండి. దయచేసి ఎక్కువసేపు చెప్పను, మిమ్మల్ని విసిగించాను. కొద్దిసేపు మాత్రమే దేవుని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్, నోట్బుక్, పెన్ను తెచ్చుకున్న వారు దీనిని మీరు రికార్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అమ్మా, రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం ఒక నిమిషం అమ్మ. ఈ వచనం చెప్పగానే మా అందరికి తెలుసు, ఓచ్ మేమందరం ఎన్నోసార్లు వినేదని మీరు అనుకుంటున్నారు. కొద్దిసేపు ఓపిక పట్టండి, ఓకేనండి. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది, కొత్త నిబంధనల పేజీ నంబర్ 206 అండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మరొకసారి సిస్టర్ గారు చదివారు, మరొకసారి చూద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అంటే ఏమిటో మనం ప్రశ్న వేసుకున్నాం కదండి. దేనిని విశ్వాసం అంటారు, ఎవరిని విశ్వాసి అంటారు అని అంటే దేవుడు రాయించిన మాట. విశ్వాసం అంటే ఏంటో తెలుసునా? అసలు విశ్వాసి అని ఎవరిని అంటారో నీకు తెలుసా అని అడుగుతూ క్వశ్చన్ వేస్తూ, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అన్నాడండి. అర్థమవుతుందా? విశ్వాసం అంటే నిరీక్షించేది. దేనిని నిరీక్షించేది? విశ్వాసం అంటే ఎదురు చూసేది. దేనికోసం ఎదురు చూసేది? నువ్వు ఎదురు చూసేదానికి, నువ్వు నిరీక్షించేదానికి, నువ్వు కావాలనుకుంటున్న దానికి ఒక రూపం ఉంది అని చెప్పాడండి ఆయన. ఆ రూపం ఎలాంటిది? చెదిరిపోయే రూపం కాదు, నిజ స్వరూపం అని చెప్పాడండి. అయ్యా, విశ్వాసం అంటే ఏంటి మరి? దేని నమ్మితే నేను విశ్వాసిని? ఏమి కలిగి ఉంటే మనం విశ్వాసులం అవుతాము అనే ప్రశ్న మనకు గనక వస్తే దేవుడు రాయించిన మాట, విశ్వాసం అంటే ఏంటో తెలియనా? ఏంటయ్యా అంటే నీవు నిరీక్షించేదానికి నిజ స్వరూపమే విశ్వాసం. ఓకే, మరి దేనిని నిరీక్షించాలి? ఏది ఆ రూపం? అర్థమవుతుందా? విశ్వాసం అంటే ఒక స్వరూపము, అది నిజ స్వరూపం అని బైబిల్ చెప్పిందండి. విశ్వాసం అంటే ఏదో అది అమూర్త భావం కాదు. విశ్వాసం అంటే అదేదో మూఢనమ్మకం కాదు. ఏమ్మా, మన యేసుక్రీస్తు ప్రభు విశ్వాసము నమ్మకం, మూఢనమ్మకం కాదు. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తుని విశ్వసించడం అంటే మూఢనమ్మకం కాదు మనది. మనం నిరీక్షించేదానికి ఖచ్చితమైన రూపం ఉంది. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దానికి ఒక స్వరూపం ఉంది అన్నాడండి. ఇంతగా స్వరూపం ఏంటి మరి? ఆ రూపం ఏంటి? ఇంతకు నేను దేనిని నిరీక్షించాలి అంటే నాకు రూపం కావాలి, నాకు ఆకృతి కావాలి, నాకు ఆధారం కావాలి. దానిని నిరీక్షిస్తే నేను విశ్వాసిని అవుతాను. దానిని నువ్వు నిరీక్షిస్తే నువ్వు విశ్వాసి అవుతావు. ఇది బైబిల్ చెప్పింది, నేను చెప్తలేను. ఇక నాకంటే గొప్పది, ప్రపంచ మేధావులందరికంటే గొప్పది, మనుషులందరి జ్ఞానం కంటే గొప్పది ఏదైనా ఉంది అని అంటే అదొక్కే ఒకటి బైబిల్. అది చెప్పిందా ఇక దానికి చావు లేదు. అది బైబిల్ మనకు సూచించిందా దానికి మరణం లేదు. అంత పెద్ద వాస్తవం అది. దానికంటే మించింది మరొకటి రాదు. కాబట్టి ఆ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం అంటే నిజ రూపాన్ని నిరీక్షించడం అనుకుందాం. ఆ రూపం ఏంటో ఈరోజు పరిశీలిద్దామండి. కొలెస్సీలకు రాసిన పత్రిక, దయచేసి జాగ్రత్తగా చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. నూతన నిబంధనలో పేజీ నంబర్ 183వ పేజీ అండి. కొలెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 17వ వచనం. 17వ వచనం అమ్మా, సారీ. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇప్పటి వరకు బైబిల్ చెప్పింది కదండి, విశ్వాసం అంటే నిరీక్షించేది, నమ్మేదానికి ఒక రూపం అన్నాడు.
ఆ రూపం ఏంటి మరి అని అంటే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే యేసు క్రీస్తును నిరీక్షించడమే విశ్వాసం. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనకు తెలిసిందే మాట్లాడుతున్నాను, నేను కొత్తది మాట్లాడతలేను. యేసు క్రీస్తును నమ్మేదే విశ్వాసం. అర్థమవుతుందా అమ్మ? నేను చాలా నమ్మానండి ఆ వ్యక్తిని, చాలా నమ్మాను, కానీ ఇంత వేస్తాడని నేను అనుకోలేదు అని అంటామండి. ఎదుటివారిని నమ్మేది స్నేహం అవుతుందేమో, అది విశ్వాసం కిందకి రాదు బిడ్డ. ఎదుటివారి పైన నీకు నమ్మకం ఉంటే అది నీ మంచితనమేమో, అది నీ గుడ్ క్వాలిటీ ఏమో, అది విశ్వాసం కిందకి రాదు. విశ్వాసం అంటే ఏమంటున్నాడంటే ఏంటి? క్రీస్తును నిరీక్షించడమే విశ్వాసం, ఇంకేం లేదండి. అర్థమవుతుందా? యేసు క్రీస్తును నిరీక్షించడమే విశ్వాసం. ఏంటి అని అంటే యేసుక్రీస్తును నిరీక్షిస్తున్నావు చూసావా, అదే విశ్వాసం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంతకీ ఎలా నిరీక్షిస్తున్నాం మనం? అవునా కదా? ఏమి నమ్మితే మనం విశ్వాసులు అవుతాం యేసుక్రీస్తులో, ఈరోజు కూడా అది తెలుసుకోవాలండి. అందరం విశ్వాసులమే, అందరం యేసుక్రీస్తును నమ్ముతూనే ఉన్నాం, వెరీ గుడ్. అందరం యేసుక్రీస్తును ఆరాధిస్తూనే ఉన్నాం, వెరీ గుడ్. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే నువ్వు యేసుక్రీస్తును నమ్మితేనే, నీవు యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే విశ్వాసివి అవుతావు. ఇది మనకు తెలియదా అండి? దీని కొరకు ఈ ఆదివారం ఆరాధన పేరిట మనం అందరం ఇక్కడ కూర్చొని నా మాటలు వినాలా? ఆలోచించండి. యేసుక్రీస్తుని నమ్మడం, యేసుక్రీస్తుని విశ్వసించడం మనకు తెలియదా? ఏమండి? తెలుసు. నమ్మకం అంటే ఏంటో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు. కానీ మరొక్కసారి జ్ఞాపకం చేద్దామండి. మరొక్కసారి దానిని ఏంటండి పునరాలోచన చేద్దాం. మరొక్కసారి మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. అవును, యేసుక్రీస్తుని విశ్వసించడమే విశ్వాసి. యేసుక్రీస్తుని విశ్వసించిన వారే విశ్వాసులు. యేసుక్రీస్తును విశ్వసించడమే విశ్వాసం, ఇంకేమీ లేదు. ఇదే బైబిల్ చెప్తున్న ఆన్సర్. నీకు వినడానికి సింపుల్గా ఉండొచ్చు, నాకు అనడానికి ఈజీగా ఉండొచ్చు, అది మనకు అర్థమైతే బాగుంటుందండి. అర్థమవుతుందా లేదండి? యేసుక్రీస్తుని నమ్మడమే విశ్వాసం అండి. చాలా గుడ్ ఆన్సర్, అది చాలా గొప్ప సమాధానం. యేసుక్రీస్తుని విశ్వసించడమే విశ్వాసం అండి, వెరీ గుడ్ అండి. ఇది తప్పు పట్టలేని సమాధానం. కానీ బైబిల్లో దేనిని విశ్వాసం అన్నదో చూసాం. మరి ఎలా విశ్వసిస్తే విశ్వాసం అవుతారు? కొన్ని జీవితాలను మనం పరిశీలిద్దామండి. ఏమండి? కొన్ని జీవితాలను పరిశీలిద్దాం. ఒక స్త్రీని ఒక ఆయనను యేసుప్రభు ఏమన్నాడంటే నీవు విశ్వాసివి అన్నాడండి. అదే ఒక వ్యక్తిని ఏమన్నాడంటే నువ్వు అల్ప విశ్వాసివి కాక, అవిశ్వాసివి కాక విశ్వాసివే ఉండుము అని చెప్పాడండి. అదే ఒక వ్యక్తిని నీలో విశ్వాసం ఉంది అని ప్రభు చెప్పాడు. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆ వ్యక్తిలో ఏమి ఉంటే యేసుక్రీస్తు ప్రభు నీలో విశ్వాసం ఉందని చెప్పాడు. అదే మరొక వ్యక్తిని నువ్వు అవిశ్వాసివి అన్నాడు. ఆ వ్యక్తిలో ఏది ఉంటే అవిశ్వాసి అన్నాడు. ఈ రెండు పదాలు మనకు చాలా స్పష్టంగా అర్థమైతే నేను విశ్వాసినా అవిశ్వాసినా, లేకపోతే అటు కొంచెం ఇటు కొంచెం అల్ప విశ్వాసులమా అర్థమైపోతుంది. ఇంకెప్పుడు వస్తారమ్మా చేయడానికి? ఆరాధన అంత అయిపోయినాక వస్తారా? అర్థం చేసుకుంటున్నారు ప్రియ దేవుని పిల్లలారా? రైట్. అందులో ఒక వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం ప్రియ దేవుని పిల్లలారా. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక వ్యక్తిని ఏమన్నాడంటే నీలో విశ్వాసం ఉంది అన్నాడు యేసు ప్రభువారు. మనకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఊరికే ఒక వ్యక్తిని ఆయన పొగడడు, మరొక వ్యక్తిని తిట్టడు. ఆయన చాలా మంచోడండి మన ప్రభు. ఏమండి? ఆ వ్యక్తిలో ఏమి చూసి నువ్వు విశ్వాసివి అన్నాడు. అదే మరొక వ్యక్తిని నువ్వు అవిశ్వాసివి అన్నాడు యేసు ప్రభువే. నేను అనట్లేదండి బాబు, నేను అన్నా అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే మీ నుంచి ప్రేమ పొందడానికో, మీ నుంచి మంచి అనిపించుకోవడానికో, అంతే. మిమ్మల్ని మంచోళ్ళు అంటాను, కొన్ని సందర్భాల్లో నాకు కటవుగా మాట్లాడితే అంటాను. నా భాష ఎప్పుడు సరైనది కాదు. కానీ బైబిలు అందులో రాయబడిన యేసుక్రీస్తు చెబుతున్న చూసారా, అది ఖచ్చితం. ఏ ఒక్కరూ దానిలో లోపం చూపించలేని సమాధానం అది. చూద్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా అందరం కొత్త నిబంధన గ్రంథాన్ని తెరిచి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. అందుకాయన కుమారి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసము
నిన్ను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అని ఏమంటున్నారంటే కుమారి అనగా ఎవరిని అంటామండి? అమ్మ అనే పదం మాట్లాడారు యేసుప్రభు వారు. కుమారి అని అంటే దాదాపు ఈమెడ అన్మ్యారీడ్ అనుకుందాం, పెళ్లి కాని స్త్రీ అయి ఉండొచ్చు అనుకుందాం, కన్ఫర్మ్ చేస్తలేను, అనుకుందాం కాసేపు. ఒక ఆవిడని పట్టుకొని, అంటే ఒక చిన్న బిడ్డని పట్టుకొని, ఏమండి ఒక వయసులో చిన్నదన్నమాట కుమారి అని అంటున్నాడు. అంటే అలాంటి ఒక చిన్న బిడ్డని పట్టుకొని ఆయన ఏమంటున్నాడంటే అమ్మ నీకు విశ్వాసం ఉంది అని చెప్పాడండి ఆయన. అమ్మ వింటున్నారా మీరు? కుమారి నీ విశ్వాసము అన్నాడు ఆయన. అంటే ఆవిడలో విశ్వాసం ఉంది అని కన్ఫర్మ్ చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక ఆయనే కన్ఫర్మ్ చేశాడు అని అంటే ఇక లోపం చూపించవలసిన అవసరం ఏమీ లేదు. జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అర్థమవుతుందమ్మా? ఆయన కనుక తీర్పు తీర్చాడు అంటే ఇది అన్యాయము అనడానికి ఎవరికి సరిపోదు సబ్జెక్టు. అర్థమవుతుంది లేదండి? ఆయనే శిక్ష విధించాడు అని అంటే ఇక దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఆయనే నిన్ను పరలోకానికి చేర్చాడు అనంటే అందులో నుంచి నిన్ను త్రోసివేయడం ఎవ్వరి వల్ల కాదండి, అది పరలోక దూతలైనా సరే. ఆయన అంటున్నాడు కుమారి. అమ్మ చిన్నపిల్లలు కూర్చోలే తల్లి ప్లీజ్, అర్థం చేసుకోండి. చిన్నపిల్లలు కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. ఆయన ఒక ఆవిడని ఏమంటున్నాడంటే కుమారి అంటే వయసులో చాలా చిన్నది. చిన్న పిల్ల అంటే మరీ చిన్నపిల్ల అనుకునేరు, అలాంటిది కాదండి. అలాంటి ఒక యవ్వన బిడ్డను పట్టుకొని ఆ ప్రభువు మాట్లాడిన మాట ఏంటంటే కుమారి నీ విశ్వాసము అన్నాడండి ఆయన. ఈ మాట మనం చాలాసార్లు విన్నామండి. ఈ మాట వినని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి సంఘంలో ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసికి ఈ మాట పరిచయమే. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. గుడ్. నేను ఇప్పుడు స్వస్థత అనే దాని గురించి మాట్లాడతలేను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడలో దేనిని చూసి నువ్వులో విశ్వాసం ఉందన్నాడు? నీ విశ్వాసము అన్నాడంటే నీలో విశ్వాసం ఉందమ్మా అన్నాడు ఆయన. ఏమండి, అనుభవం లేని బిడ్డ, చిన్న వయసురాలు, యవ్వన బిడ్డ, ఆవిడను చూసి యేసుక్రీస్తు ప్రభువే ఇంత పెద్ద మాట అన్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి అమ్మ. యవనస్తురాలు ఏమండి, అందులో వ్యాధిగ్రస్తురాలు, చాలా చిన్న వయసురాలు. అర్థమవుతుందా అండి? అలాంటి ఆవిడని పట్టుకొని, అంత యవన బిడ్డని పట్టుకొని నీలో విశ్వాసం ఉంది అన్నాడండి ఆయన. విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు మనం చూసాం. ఆ విశ్వాసం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీ జీవితాన్ని చూపిస్తూ మనందరికీ నేర్పిస్తున్నాడండి ఆయన. ఇగో ఈమెలో ఏముందంట? విశ్వాసం ఉంది. ఏముంది ఆవిడలో విశ్వాసం అని మీరు అనుకుంటే ఆవిడ గురించి మనకు కొంచెం తెలియాలండి. మనందరికి తెలుసు, మరొక్కసారి నేను చదువుతాను వినండి. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుంచి. అమ్మ ఇది మనకు అందరికీ తెలుసు, తెలియని వారు ఎవరు ఉన్నారా? ఇంచుమించు మీరు వినే ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పేజీ నంబరు కొత్త నిబంధనలో 59వ పేజీ అండి. 43వ వచనం చదువుతున్నాను. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత పొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పరుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది, నాకు తెలిసినదనెను. తాను మరిగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థపరచబడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పెను. అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై ఏమన్నాడు పొమ్మని చెప్పాను. అక్కడ ఏముందంట? ఆ స్త్రీకి ఒక రోగం ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి రోగం ఉంది? 12 ఏళ్ళు. ఆమె వయసే చాలా చిన్నది, రోగం వయసు పెద్దది. వాస్తవానికైతే ఆమె వయసు చాలా చిన్నది. రోగంకున్న వయసు 12 ఏళ్ళ రోగం. అర్థమవుతుందో లేదా? జ్వరం వచ్చి 3 రోజులైతే మన శరీరం అంతా వికృత రూపం అవుతుంది. తినక 2 రోజులైతే మన ముఖమంతా ఎటో అయిపోతుంది. అలాంటిది ఒక వ్యాధి ఉందండి ఆవిడకు, ఒక రోగం. ఆ రోగం చోటి ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి ఆమె పడిన బాధ అంతా ఇంత కాదు కదా. ఎన్ని సంవత్సరాలు?
12 ఏళ్ళు 12 సంవత్సరాలండి ఆ బాధ, ఆ పెయిన్ ఆమె భరిస్తుంది. అదే రోగం అంటే రక్తస్రావం గల రోగం, బ్లీడింగ్ అన్నమాట. ఏమండి చాలా సమస్య అది. ఏమంటే చెప్పుకోలేని సమస్య, ఇతరులకు వివరించుకోలేని సమస్య, చెప్పుకున్న అసహ్యంగా చూసే సమస్య, ఇతరులు మనం చూసి ఏదోలా అనుకునే సమస్య, అంతటి సమస్యతోటి బాధపడుతుందండి ఈవిడ. మరి రోగం ఉన్నప్పుడు దాన్ని జయించే ప్రయత్నం చేస్తారు కదా ఎవరైనా. ఏమా రోగం ఉంది, సమస్య ఉంది, దీన్ని నివారించుకోవాలి, తగ్గించుకోవాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తారండి. ఆ ప్రయత్నంలో ఈమె చాలా ఖర్చు చేసింది. పాపం ఈ అవమానం వల్ల, ఈ రోగం వల్ల తను ఆస్తి అంతా కోల్పోయినట్టు బైబిల్ రాయబడింది. చూడండి, ఒక స్త్రీ ఉండను అని ఉంది కానీ 43వ వచనంలో స్త్రీ అనే దగ్గర ఒక నంబర్ ఇచ్చాడు. ఆ కింద ఏం రాశారో చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో స్త్రీ ఉండెను, ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయం చేసి అని ఉంది. ఈ రోగం ఉంది కాబట్టి ఇది పోవాలి, ఇది చాలా సమస్య అండి. ఒకరి దగ్గరికి వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఏమండి ఒకరి దగ్గరికి వెళ్ళి వారి వస్తువు ముట్టుకుంటే అపవిత్రం, ఈమె గనుక పరా ఇంటికి వెళ్ళి కూర్చుంటే అపవిత్రం. ఇలాంటి భాష ఆ రోజు ఉందండి ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పటికీ ఇలాంటి భాష మాట్లాడేవారు ఉన్నారు, ఇప్పటికీ ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. ఇప్పటికీ అలాంటిది 2000 సంవత్సరాల క్రితం ఇంకెంత భయంకరం ఉంటుందో ఈ ప్రపంచంలో ఆలోచన చేయండి. అలాంటిది ఏమండి శరీర సంబంధమైన పరిశుభ్రతకు చాలా విలువనిస్తారు ఇజ్రాయెల్స్. అలాంటి ప్రాంతంలో ఈవిడకు ఇలాంటి వ్యాధి ఉండడం నిజంగా ఈమె ఎంత బాధను అనుభవించిందో దీంతో మనం అర్థమవుతుందండి. ఎక్కడికి వెళ్ళలేదు అండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆమెకున్న సమస్య లాంటిది, అది దాయలేనిది. అందులో ఆడబిడ్డ వామో ఎక్కడికి వెళ్ళి వేరే వారితో మాట్లాడుతుంటే ఇది అపవిత్రమైన స్త్రీ, శపించబడిన స్త్రీ అని ఇలాంటి చూపు, ఇలాంటి మాటలు, ఇలాంటి బాధలో ఉన్న తాను ఎలాగైనా సరే దీనిని నేను జయించాలి. వ్యాధి ఉన్నప్పుడు దీనికి మందు ఉంటుంది కదా అనుకుంది. అనేకమైన వైద్యులను సంప్రదించిందండి ఈవిడ. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అనేకమైన వైద్యులను సంప్రదించింది. వైద్యుల దగ్గరికి వెళ్తే ఊరికే అవుతుందా? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమన్నా నీ దగ్గరకు వచ్చి నేను ముట్టి నేను బాగు చేసి నువ్వు బాగుండాలని కోరుకునే యేసుక్రీస్తు లాంటి గుణం ఉందంటారు సమాజంలో ఏ వైద్యునికైనా? ఏమండి నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఎన్ని మేలులు చేశాడండి, దానికి గనక మనం లెక్క కడితే సరిపోగలమా? అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఆవిడ ఇవి నాకు వ్యాధి ఉంది, దీన్ని ఎలాగైనా సరే నయం చేసుకోవాలని ప్రతి దానిని నమ్మడం మొదలుపెట్టిందండి. ఇలా చేస్తే బాగైతేనేమో, అలా చేస్తే బాగైతేనేమో, అయ్యో నేను ఈ వ్యాధి తట్టుకోలేకపోతున్నానని అనేకమైన వైద్యులను సంప్రదించింది. తనకున్నదంతా ఖర్చు అయిపోయింది. అక్కడ అదే రాయబడింది. ఓకే, అన్ని తర్వాత యేసుక్రీస్తు గురించి తెలిసిందో ఎవరు చెప్పారో తెలియదు, కానీ యేసు దగ్గరికి వెళ్తే నాకు ఈ వ్యాధి నయమవుతుంది అని ఆలోచన వచ్చిందండి ఆవిడకు. ఇక్కడ నుంచి మనం ఆలోచించాలి. ఏమ్మా ఎవరు చెప్పారో తెలియదు, ఏమైందో తెలియదు, కానీ ఆమెకు తెలిసింది ఏంటంటే నేను యేసుక్రీస్తు దగ్గర కనుక వెళితే ఖచ్చితంగా నాకు నయమవుతుంది అనే నమ్మకం వచ్చిందండి ఆవిడకు. ఇక విశ్వాసానికి ఆరంభం అక్కడే అయింది. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా. నేను అక్కడికి ఆయన దగ్గర కనుక వెళ్తే నాకు నయమవుతుందని బాగా ఆలోచన చేసింది, కానీ వెళ్ళలేదు కదా బయటకు. ఎందుకంటే ఆమెకున్న రోగం ఎలాంటిది. ఒకవేళ ఆమె కనుక అక్కడికి వచ్చిందని తెలిసింది అనుకోండి, అక్కడున్న పురుషులు కానీ మిగతా వాళ్ళు కానీ అంతా దూరం జరిగిపోతారు. ఎందుకంటే అమ్మో ఈమె అపవిత్రమైంది, ఇక్కడికి వచ్చేస్తుందంటే వీళ్ళు ఏదో పవిత్రులైనట్టు, పరమశుద్ధులైనట్టు బిహేవ్ చేస్తారన్నమాట. అలాగా ఆమె పట్ల అలా ప్రవర్తిస్తారని గమనించిన తర్వాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందండి. ఎలాగైనా సరే నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, ఎలాగైనా సరే నేను యేసుక్రీస్తు చేత స్వస్థపరచబడాలని బాగా నమ్మిందండి. కానీ ఎలా జరిగితే స్వస్థత అవుతుందని నమ్మి ఆమె ఆ జనం మధ్యలోకి వెళ్ళి, ఎందుకంటే యేసుప్రభు ఎక్కడికి వెళుతున్నా ఆయన చుట్టూ శిష్యులు ఉంటారు, జనసమూహం ఉంటుందండి. ఆ ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు, బాగుంది. ఆమెకు అది తెలిసింది, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చాడు. అయ్యో మరి నాకున్న సమస్య చాలా పెద్దది, ఇది పురుషునితో చెప్పలేను కదా, ఇప్పుడు ఎలా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి?
వెళ్ళాలి. వెళుతుంటే మిగతా వారందరూ నాకు దారిస్తారా? అసలు నాకు ఒక విలువిస్తారా? నాకు ఒక గుర్తింపు ఇస్తారా? నన్ను గౌరవిస్తారు? అసలు ఈ సమస్యను యేసు ప్రభుతో చెబుతుంటే చుట్టూనున్న వాళ్ళు నన్ను ఎలా చూస్తారు అనుకొని ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు. ముట్టుకుంటే ఏమవుతుంది? నాకు స్వస్థత వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా మీకు? ఆమె నమ్మకము, ఆమె విశ్వాసము ఏ స్థాయిలో ఉందో ఏం అర్థమవుతుందా లేదా మీ అందరికీ? యేసుక్రీస్తు యొక్క ఆయన డ్రెస్ ఉంటుంది కదండి, ఆయన యూదుడు కాబట్టి ఆయన ఎందుకంటే పైన వస్త్రం పైన నుంచి కింది వరకు ఇట్లా వేలాడుతున్నట్టు ఉంటుంది ఆ చెంగు. దాని కనుక నేను ముట్టుకుంటే నేను స్వస్థత పరచబడతాను అని నమ్మిందండి. వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపోవడం ఏంటో. ఎవరైనా సరే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి మోకరించి అయ్యా నా సమస్య ఇది అని మొరపెట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు యేసుప్రభు కాలంలో. కానీ ఈమె వీరందరికంటే భిన్నంగా ఆలోచించిందండి. ఏంటో తెలుసా? అసలు యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఎలా స్వస్థత చేస్తున్నాడు, ఆయన మాటలు వాస్తవం ఎంత అని అన్నిటినీ ఒక హేతుబద్ధమైన ఆలోచనలో ఏమండి ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రీయమైన కోణంలో ఆలోచించిందండి ఆవిడ. అప్పుడే యేసుప్రభు చేసిన అద్భుతాల గురించి, ఆయన అద్భుతాలను బాగా స్టడీ చేసిన ఆవిడ ఇవి కల్పితాలు కావు, ఇవి మనుషుల నమ్మకాలు అంతకంటే కావు, ఇది ముమ్మాటికి వాస్తవాలు. అంతటి శక్తివంతుడైన యేసుప్రభు దగ్గరికి నేను వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. వెనకాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ఇలా ముట్టుకుంటే నా రోగం నన్ను విడిచి వెళ్ళిపోతుంది అని నమ్మిందండి. అలా అనుకున్న ఆవిడ పాపం ఆ జనసమూహం నుంచి తోసుకుంటూ ముఖాన్ని చాటేసుకొని వచ్చేసి ఆయన వెనకాల వచ్చేసి ఆయన అలా వెలుచున్నాడు. ఆ వస్త్రపు చెంగుని ఇలా ముట్టుకొని వదిలేసిందండి. ముట్టుకొనగానే దేవుని స్తోత్రం చెప్పండి, విషయం చెప్తాను మీకు. ఆమెకు స్వస్థత జరిగింది. ముట్టుకొనగానే స్వస్థత జరిగిందండి. ఇది యేసుప్రభుకు తెలుసు నన్ను ఎవరో ముట్టుకున్నారని. అడిగాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏమని సమాధానం చెప్పారా తెలుసా? అయ్యా నీ చుట్టూ జనం గుంపులుగా ఉన్నారు, అసలు ఒకరి మీద ఒకరు పడుతున్నారు జనం. ఇంతమందిలో ఎవరో ముట్టుకున్నారంటే ఏముంది, ఎవరైనా ముట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు అని పేతురు గారు చెప్తున్నాడు అండి. లేదు పీటర్, నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడు ఆయన. తెలిసింది, ఆవిడ చెప్పేసింది అయ్యా నా సమస్య ఇదే అని. ఆమెను అన్నాడు యేసుప్రభు, అమ్మా కుమారి నీలో విశ్వాసము ఉంది కనుక ఇది జరిగింది అన్నాడు. ఏంటి విశ్వాసము అని అందరు నవ్వుకుంటున్నారండి. యేసుక్రీస్తు ఒక మాట అడిగితేనే వికృతమైన ఆన్సర్ చెప్పారు అపోస్తలుడు. నన్ను ఎవడో ముట్టుకున్నాడు అనగానే ఆయన మాట్లాడిన భాష అర్థం కాక ఇంతమందిని చుట్టుముట్టలు ఉన్నారు, ఓ చేయి తలగవచ్చు, మనిషి తలుగుతున్నాడు, ఏంటి ప్రభు ఇంత అమాయకంగా మాట్లాడతావు అని యేసు ప్రభుకు తెలియనట్టు మాట్లాడారండి పేతురు గారు. నన్ను ఎవరు ముట్టుకున్నారయ్యా అనగానే ఆ భాష సరిగా అర్థం కాక, అందులో ఉన్న భావజాలం ఆయనకు అర్థం కాక ఇంతమందిని చుట్టుముట్టు ఉన్నారు ప్రభువా, చాలామంది నిన్ను చేతులేస్తున్నారు, నీకు తలుగుతున్నారు, మరలా ముట్టుకున్నారా అని అడగడం ఇది బాగలేదు అన్నట్టుగా మాట్లాడాడు అక్కడున్న జనాలు. అలాంటి పరిస్థితుల మధ్య నీలో విశ్వాసం ఉంది అని యేసుప్రభు అన్నాడండి ఒక చిన్న బిడ్డను. అప్పుడు చాలామంది నవ్వేసుకోవచ్చు, ఆమెలో విశ్వాసం ఏముంది? అర్థం చేసుకుంటున్నాను మీరు? ఆమెలో విశ్వాసం ఏముంది? విశ్వాసం అంటే ఎవరు? మేం ఉన్నదంతా ఇడిచిపెట్టి, తల్లిని తండ్రిని కుటుంబాన్ని భార్యను పిల్లల్ని విడిచిపెట్టి, వలలను విడిచిపెట్టి మేము నీ అంటే దీవారాత్రము తిరుగుతున్నాం ప్రభువా, మేము విశ్వాసం అంటే అని వాళ్ళ ఫీలింగ్ అండి బాబు. అమ్మా నీలో విశ్వాసం ఉంది అని యేసు ప్రభు ఆ చిన్న బిడ్డను పరిచయం కూడా లేదు ఆవిడ పరిచయం లేని ఆవిడను, ఒక యవనస్తురాలను నీలో విశ్వాసం ఉంది అమ్మా అని యేసు ప్రభు కన్ఫర్మ్ చేశాడండి. నీది విశ్వాసం అంటే, నీదమ్మ విశ్వాసం అంటే అని ఆ చిన్న బిడ్డను, ఒక రోగిగ్రస్తురాలను కన్ఫర్మ్ చేశాడు యేసు ప్రభు, నువ్వు విశ్వాసురాలు అంటే. అక్కడ ఉన్నవారంతా బిత్తరపోయారు. ఏంటి ప్రభు ఆమెలో ఏం విశ్వాసం ఉందని నవ్వుకున్నారండి బాబు. ఉన్నదంతా ఎవరికి ఇచ్చేసింది? ఏమంటే వైద్యులకి ఇచ్చి పారేసింది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. ఆమెకు అంత విశ్వాసమే ఉంటే ఫస్ట్ నీ దగ్గర రావచ్చుగా.
అర్థమవుతుందండి? మనం కూడా చాలా రకాలుగా ఇలాగే మాట్లాడతాం. నువ్వు దేనికోసం నమ్ముకున్నావు దేవుణ్ణి? పరలోకం కోసం. నువ్వు రోగం కోసం నమ్ముకున్నావురా. ఇది ఏమంటారంటే చిల్లర భాష అండి. ఇది చిల్లర భాష. ఇది నీకు అర్థం కావట్లేదు. మనకు వాక్యం చెప్పిన వాళ్ళు కరెక్టే చెప్పారు, వాళ్ళు మాట్లాడిన ఉద్దేశం వేరు, మనకు బొత్తిగా అర్థం కాక దాన్ని ఈజీగా మాట్లాడేస్తాం కదానండి. ఇక్కడ కూడా చాలామంది నువ్వు విశ్వాసురాలువమ్మా, నీలో విశ్వాసం ఉందని చెప్పాడండి. ఈ మాట జీర్ణించుకోలేని వాళ్ళందరూ నవ్వేశారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆమెలో ఏం విశ్వాసం ఉంది? ఏం విశ్వాసం ఉంది ఆమెలో? ఆమెలో అంత పెద్ద విశ్వాసం ఉంటే నీతో రావచ్చు కదా ప్రభువా, మాలాగా కుటుంబాలను విడిచిపెట్టి రావచ్చు కదా అనుకున్నారండి. అప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అదే అక్కడే ఉంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఎందుకో తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువు అంటే బొత్తిగా విలువలేదండి అక్కడ వెలుచున్న వారికి కానీ, అప్పుడు అక్కడున్న శిష్యులకు కానీ. ఎందుకనంటే ఆయనను ఒక కామన్ మ్యాన్గానే చూస్తున్నారు, ఆయనను ఒక సాధారణ వ్యక్తిగానే చూస్తున్నారు. కానీ ఆయన చేస్తున్న బోధ ఎలాంటిదో అర్థమైతే, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు గురించి నాడు నేడు ఏనాడు ఏ ఒక్కరు చులకనగా మాట్లాడరు. ఆయన చేసిన అద్భుతాలు నీకు అర్థమైతే అసలు యేసు ప్రభులో దైవత్వం ఎంత స్పష్టంగా ఉందో, దైవమే శరీరాన్ని ధరించుకొని వచ్చాడని ఎంత ఆనందమైతే తెలుసా ప్రియ దేవుని పిల్లలారా. యేసు ప్రభు వాళ్ళతో ఉంటున్నారు, వాళ్ళతోనే పడుకుంటున్నాడు, వాళ్ళతోనే తింటున్నాడు, వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, వారి మధ్యలోనే ఉన్నాడు. ఆయన దైవత్వం అర్థమైతలేదు. ఏమ్మా అర్థం చేసుకుంటున్నారా? ఇది వస్త్రం అనుకోండి అండి. ఈ వస్త్రం ఆయన పైన ఉంది. ఈ వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత అవుతుందా? మీరు ప్రాక్టికల్గా చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా. ఈ వస్త్రం ఇది వస్త్రం యేసుప్రభు ఒంటి పైన ఉంది. ఈ వస్త్రాన్ని ఇలా ముట్టుకుంటే 12 ఏళ్ళ రోగం, అంత పెద్ద తీవ్రత కలిగిన రోగం ఆ క్షణమే నిలిచిపోవడం అంటే ఒకసారి ఆలోచించండి. అందుకే అన్నాడు, అమ్మా అనేకులు నా చేత స్వస్థత పొందుతున్నారు, కానీ మరి తిరిగి నా దగ్గర రారు వాళ్ళు. అనేకులు నా మాటలు వింటున్నారు, కానీ గ్రహించరు. అనేకులకు అనగా చనిపోయిన వారిని తిరిగి లేపాను నేను. అయినా చనిపోయిన వారిని తిరిగి లేపడం అనేది ఒక దేవుడితో మాత్రమే అవుతుంది. ఆ దైవమే శరీరాన్ని దండించుకొని యేసులా మన ముందుకు వచ్చిందని నన్ను వెంబడించేవారు లేరు. ఈరోజు ఉన్నవారు రేపు రారు. కానీ నువ్వు నన్ను నా వస్త్రం అండి, ఇది వస్త్రం, నా వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత అవుతుంది నమ్మేవు చూసావా, అదేమ్మా నీ విశ్వాసం అన్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతారా అండి? మాటికి బాగుపడతారు. నా వస్త్రం కాదు ప్రియ దేవుని పిల్లలారా, అది యేసు ధరించిన వస్త్రం. జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? యేసు మాటే స్వస్థత, యేసు మాటే వండర్, యేసు అనే పదమే అది మెరాకిల్. మీకు అర్థమవుతుందో లేదో? యేసు అనే శబ్దమే అది వినిపిస్తే చాలు శవాలు కూడా లేచి నిల్చుంటాయి, అంత పెద్ద పవర్ అయినా. కానీ నమ్మేవారు ఏరే అలాగా? ఇక్కడ మనమేనా నమ్ముతున్నాం అండి అలాగా యేసు ప్రభుని? ఏదో నమ్ముతున్నాం ప్రియ దేవుని పిల్లలు చెప్పండి. అలా కూడా నమ్మట్లేదండి. దేవుడు అండి ఇంతే. కానీ ఆయన ఎలా దేవుడో నీ నమ్మకంలో ఒక రూపం ఉండాలి దానికి. ఆ తల్లి నమ్మింది చూశారా? అమ్మా యేసు ప్రభు, అయ్యా ఆయన నా చెయ్యి నా తలపైన పెట్టాలే, అది కాదు. అసలు యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన పవర్, సర్వలోకాలను కలిగించిన శక్తి ఒక రూపాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చింది. కేవలం ఆయన వస్త్రం ఇట్లా ముట్టుకున్న చాలు నా జీవితం బాగుపడుతుందని నమ్మిందండి. ఇది ఆవిడ విశ్వాసం. నిజంగా నమ్మితే ముట్టుకుంటే అవుతుందా అండి? అలాగా ముట్టుకుంటే అవుతుందా? అవుతుంది. మరి ఎంతోమంది ముట్టుకున్నారు కదా అంతకుముందు. పీటర్ ముట్టుకోలేదా? జనసమూహం ముట్టుకోలేదా? ఆయన పట్టుకోలేదా? తగలేదా? వారికి ఎందుకు లేదు ఈ ఆలోచన? ఈమెకే ఎందుకుంది ఈ ఆలోచన? ఎందుకంటే ఈమె యేసులో అంత గొప్పతనాన్ని చూసింది. అందుకే ఆమె విశ్వాసి. నీలో విశ్వాసం ఉంది అమ్మ అన్నారు. వీళ్ళు నాతోనే ఉంటున్నారు, నాతోనే తిరుగుతున్నారు, నాతోనే తింటున్నారు, కానీ నా భాష అన్న, నా వాక్యం అన్న, నా సువార్త అన్న వారికి చులకన, అంత ఈజీగా అర్థం కాదు ప్రజలకు. కానీ ఈవిడ వెనకాల నుంచి వచ్చి ఇలా ముట్టుకొని వెళ్ళిపోదాం అనుకుందండి. నిజంగా స్వస్థత జరిగింది ఆవిడకు. ఈ సందర్భం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే యేసుప్రభు అక్కడ నిలిచిపోయి ఆగిపోయి, అమ్మా నువ్వు నా వస్త్రం ముట్టుకొని బాగుపడ్డావు, నాలో ఇంత శక్తి ఉందని నమ్మావు, నువ్వు నమ్మావు కనుక నీకు అయితలేదు అంటలేడు. నువ్వు నమ్మకున్నా నాలో శక్తి ఉందమ్మా. నేనంటేనే శక్తి స్వరూపం,
కానీ ఇలా నాలో ఇంత పెద్ద శక్తి ఉందని నన్ను నమ్మేవారు ఎవరు చెప్పు? ఈ పరిసయ్యులు ఉన్నారు. నేను ఎన్ని అద్భుతాలను చేస్తున్నా అవన్నీ దెయ్యములకు అధిపతి వలన చేస్తున్నాడు, ప్రజలను మాయ చేస్తున్నాడని అంటున్నారే తప్ప వారు గ్రహించలేకపోతున్నారు. నీవు మాత్రం నా వస్త్రపు చెంగులో దైవత్వాన్ని చూశావు. నా వస్త్రపు చెంగులో ఏం చూసిందంటే మహిమను చూశావు. నా వస్త్రపు చెంగులో పవర్, శక్తిని చూశావమ్మా. నిజంగా నువ్వు విశ్వాసి అన్నాడండి ఆయన. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? యేసుక్రీస్తు ప్రభు ఆవిడని ఎందుకు అన్నాడో, నువ్వు విశ్వాసవి, నీలో విశ్వాసం ఉంది అని ఎందుకు అన్నాడు చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా లేదా? వెనకాలకి వెళ్ళొచ్చి ముట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంది. వస్త్రం ముడితే బాగుపడతారా? బాగుపడతారండి. ఎందుకంటే ఆయన యేసు. మరి మిగతా వారికి ఎందుకు కాలే? వానికి ఎక్కడిది ఆ నమ్మకం, వానికి ఎక్కడిది ఆ దివ్య దృష్టి, వానికి ఎక్కడిది ఆ జ్ఞానం, వానికి ఎక్కడిది ఆ నమ్మకం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప శక్తో, ఎంత గొప్ప దేవుడో నీకు తెలుసా? ఏమంటే ఈ బైబిల్ అనేది ఎంత సర్వసత్యమో మనకు తెలుసా అండి? ఏం వాల్యూ ఇస్తున్నావు చెప్పు? నువ్వు విశ్వాసవా? దీనికి కనీసం దీన్ని పెట్టే చోటు కూడా లేదండి కొన్ని ఇళ్లలో. ఎంత డస్ట్ పట్టిపోతుందో తెలుసా దుమ్ము? ఏమండి అసలు రాసుకోవడానికి నోటు కూడా సరిగా ఉండదు, పెన్ను ఉండదు. ఆ బైబిల్ అనేది ఎంత చినిగిపోయి ఏమంటే గీతలు గీసేసి ఎంత చెప్పకూడదు, అంత దారుణంగా ఉంటుందండి. ఇది శక్తి, భూమి ఆకాశం గతించనిది అని యేసుప్రభు స్వయంగా చెప్పినా దీనికి పెద్ద వాల్యూ ఉండదండి. మనం కట్టుకున్న బట్టలు ఖరీదైనవే. నిజమండి, మనం వేసుకుంటున్న వస్త్రాలు ఖరీదైనవి. కానీ ఎందుకో బైబిల్కు నువ్వు ఇచ్చే విలువ పెద్దగా లేదండి. నువ్వు ధరించే చెప్పులకు డస్ట్ పడితేనే నీ గుండె గడగడగడ వణికిపోతుంది. బైబిల్కి ఏమైపోయినా ఎవరికి పట్టింపే ఉండదు. మనం విశ్వాసులమా? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు జీవితం బాగుపడుతుంది అనుకుని నమ్మిన ఆ వ్యక్తి విశ్వాస చెప్పండి? ఎవరు విశ్వాసం ఇక్కడ? అందుకే అన్నాడు ఆయన, నాలో నువ్వు శక్తిని చూశావు. నిజంగా నాలో అంత శక్తి ఉందమ్మా, నిజంగా నాలో అంత శక్తి ఉంది. కానీ నన్ను అలా చూసేవారేరి, అలా నమ్మేవారేరి. ఫస్ట్ టైం నువ్వు అలా నన్ను నమ్ముతున్నావు కాబట్టి నీవు విశ్వాసివి, సమాధానం కలదానివే వెళ్ళన్నాడు. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపడిపోయారండి. నిజమే, యేసుతో ఇన్నిసార్లు తిరుగుతున్నాం, యేసుతోనే కలిసి భోజనం చేస్తున్నాం, యేసుతో కలిసి నడుస్తున్నాం, కానీ మేమెందుకు అలా యేసుప్రభుని అర్థం చేసుకోలేకపోయాం, మేమెందుకు యేసుప్రభుని అలా చూడలేకపోయాం అని సిగ్గుపడ్డారండి. సిగ్గుపడి ఆ రోజు నుంచి యేసును అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా, మీకు యేసుప్రభు అంత నమ్మకం ఉందంటారా? నేను రోగం గురించి మాట్లాడతలేను, నమ్మకం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ నీకు జరిగే మేలు గురించి మాట్లాడతలేను, నీకు యేసుప్రభుపై ఉన్న నమ్మకం ఎలాంటిదో ప్రశ్నిస్తున్నా. చూశారా? ఆ వ్యక్తిని అన్నాడండి, నిజంగా నీలో విశ్వాసం ఉందమ్మా అనే. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి ఒకసారి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేనెవ్వనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మళ్ళా యేసుప్రభు అప్పుడు ఒక ఆడబిడ్డని ఇంకొక వ్యక్తిని చూసి మాట్లాడుతున్నాడండి. ఈయన ఒక వ్యక్తిని చూసి ఏమన్నాడంటే ఆశ్చర్యపడ్డాడంట యేసుప్రభువే. యేసుప్రభు అంటేనే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆశ్చర్యకరుడు అని పేరుంది ఆయనకు. ఆయన పేరే కాదు, నిజంగా అద్భుతాలు చేస్తాడు యేసుప్రభు. ఆయన అంటే ఆశ్చర్యం. అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుడు మన యేసయ్య ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డాడట. ఏ విషయంలో? ఆయనకు నాకంటే డబ్బు ఉందని కాదు, ఆయన నాకంటే అందగాడని కాదు, నాకంటే బలం ఉందని కాదు, నాకంటే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఈ ప్రాంతంలో అని కాదు. ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని చూసి ఆయనలో విశ్వాసం ఉంది అన్నాడు. ఏంటి ఆ విశ్వాసం అనేదే ఈరోజు మన టాపిక్. యేసుప్రభు ఏమంటున్నాడంటే అగో ఆయనలో విశ్వాసం ఉంది అన్నాడండి. ఆయన ఎవరు? ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరు? ఇస్ అ రోమన్ అంటే ఎవరు? యూదులను నీచంగా చూసే బుద్ధి కలిగినవాడు. రోమన్లు అంటే ఎవరు? అప్పుడున్న యూదుల ప్రకారం వాళ్ళు ఏమంటారంటే పాపులండి. వాళ్ళు రోమన్స్ అంటేనే పాపులు, అపవిత్రులు అనే పేరుందండి ఆ రోజున్న రోమన్లకు.
అలా ఒక రోమినికి యేసుప్రభు ఏముందని చెప్తున్నాడు, అరే అందరూ పాపం ఉందని అనుకుంటున్నారా, నీలో నువ్వు శపించబడి అనుకుంటున్నారు, కానీ నీలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం అవుతుందన్నాడు యేసుప్రభు. ఈ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నోటి మీద వేసుకున్నారండి. అయ్యో ఇదేం చిత్రం, యేసుప్రభు గా వ్యక్తిని విశ్వాసం ఉందంటున్నాడండి. విశ్వాసులం అంటే ఎవరు? ప్రధాన యాజకులమైన మేము విశ్వాసులం అంటే, పరిశీలం విశ్వాసులం అంటే, దీవారాత్రములు వాక్యాన్ని ధ్యానించే మేము కదా విశ్వాసులం. ప్రతిరోజు దేవునికి అర్పణలు ఆచారాలు బలులు అర్పిస్తున్న యాజకులు కదా విశ్వాసులు అంటే. వాడెవడో గాని పట్టుకొని విశ్వాసి అంటారేంటి? ఏంటి యేసుప్రభు ఇట్లా మాట్లాడతారు, మీరు మమ్మల్ని అందరూ అవమానిస్తున్నారు అని ఫీలింగ్కి వచ్చేసారండి. ఆయన ఆ మాట మాట్లాడింది యేసుప్రభు అయ్యా. యేసుప్రభు ఆ మాట మాట్లాడింది. ఆయనకు ఎవరు ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఆయన అన్నాడు, నీ విశ్వాసానికి నేను ఆశ్చర్యపడుతున్నాను, నేను ఇంతవరకు ఇలాంటి విశ్వాసం ఉన్న వ్యక్తిని చూడలేదు అన్నాడు. అని ఎందుకు ఆ మాట అన్నారో మనకు అర్థమైతే, ఓహో అలా ఉన్న వ్యక్తి విశ్వాసం అన్నమాట, అలా ఉంటేనే విశ్వాసురాలం అన్నమాట, విశ్వాసులం అన్నమాట, లేకపోతే పిశాచలం అన్నమాట. మనం అర్థమవుతుందండి. ఆ వ్యక్తిని ఎందుకు ఏమి చూసి అన్నాడు? అసలు యేసుప్రభు అంటే ఆ వ్యక్తికి పరిచయం లేదు, ఆ వ్యక్తి అంటే యేసుప్రభుకు పరిచయం లేదు. ముఖ పరిచయం లేని ఒక వ్యక్తిని పట్టుకొని ఏమన్నాడు తెలుసా? అక్క నీలో విశ్వాసం ఉంది అన్నాడు. నీ విశ్వాసం చూస్తే నేనే ఆశ్చర్యపడిపోతున్నాను, ఏంటయ్యా నీకు ఇంత విశ్వాసము అని యేసుప్రభు అంటున్నాడు. తెలుసా నీకు? నువ్వు నా దిక్కు భయంకరంగా చూడబడుతుంది. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? రైట్, అర్థమవుతుంది లేదా? ఏంటి అసలు ఎందుకు అన్నాడు యేసుప్రభు? అందరు మిగతా వాళ్ళేమో ఏంటి యేసుప్రభు గల మాట్లాడుతున్నారు, భక్తులను అవమానిస్తున్నాడు యేసుప్రభు, మంచివారిని అవమానిస్తున్నాడు యేసుప్రభు, భక్తిపరులను వాక్యాన్ని ధ్యానించే మమ్మల్ని యేసుప్రభు అవమానిస్తున్నాడు అని వాళ్ళ ఫీలింగు. యేసుప్రభు ఎవ్వరూ అవమానిస్తలేడు, వాస్తవం మాట్లాడుతుండు, రియాలిటీని చెక్ చేస్తుండ ఆయన కదండి. ప్రియ దేవుని పిల్లలారా, చూద్దాం ఎందుకు ఆ మాట అన్నాడు యేసుప్రభు, మనకు అర్థం కావాలి. చూద్దామండి. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఆయన కెపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పనియుడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేతనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థతపరచబడును. నేను కూడా అధికారముకు లోబడిన వాడినే, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని చెప్పాడండి. ఈ మాటలు మీకు అర్థమయ్యో లేవో? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఒక శతాధిపతి, శతమనగా 100, అక్కడ ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే రోమన్స్ అండి. అక్కడ సైనిక పాలన విధించారు. అక్కడ పరిపాలన సౌలభ్యం కొరకు, సెక్యూరిటీ కొరకు, ప్రజల రక్షణ కొరకు, యుద్ధాలు జరగకుండా, ఈ ఇజ్రాయెల్ ఉన్న వారు తిరుగుబాటులు చేయకుండా కొంతమంది బెటాలియన్ అనేది అక్కడ ఉంది, స్పెషల్ మిలిటరీ అనేది అక్కడ ఉంది. ఆ మిలిటరీలో 100 మంది సైనికులకు ఒక కమాండర్ ఉంటారు, సెంచరియన్ అని పిలుస్తారు ఆయనను, తెలుగులో శతాధిపతి. ఈయన కింద 100 మంది సైనికులు ఉంటారండి, 100 మంది. ఆ సైనికుల్లో సూపర్వైజర్స్ ఉంటారు, ఇంకా అందులో జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో కమాండర్స్ ఉంటారు. వీళ్ళందరి పైన ఆయన సెంచరియన్ అన్నమాట. ఈయన యేసుప్రభు దగ్గరకు వచ్చాడండి, మోకరించాడు, అయ్యా నా దాసుని మీరు స్వస్థపరచాలి అని అడిగాడండి. అంటే ఈయనకు ఇల్లుంది. సెంచూరియన్ అంటే శతాధిపతి అనగానే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ ప్రాంతంలో రోమా సైన్యంలో అత్యధికమైన గౌరవ మర్యాదలు పొందదగిన వాడు. అర్థమవుతుంది లేదా? ఆ ప్రాంతంలో అటు రాజుల చేత కానీ ఇటు ప్రజల చేత కానీ అందరి చేత గౌరవింపబడిన వ్యక్తి. ఆయన వస్తుంటే మిగతా వాళ్ళంతా సైడ్ జరిగి ఇలా తలదించుకుంటారు, ఎందుకంటే ఆయన అధికారి. ఎవరైనా, ప్రజలైనా సామాన్యులైన సైనికులైనా సరే, ఆ సెంచరియన్ శతాధిపతి వస్తున్నాడు అంటే ఆయనకు అప్పగించబడిన ప్రాంతంలో ఉన్న ప్రజలు సైడ్ దారి ఇయ్యాల్సిందే, ఆయన ముందు తలదించుకొని ఇలా నిలబడాల్సిందే. ఎందుకయ్యా అంటే ఆయన ఆ ప్రాంతానికి అధికారి, సర్వాధికారి, ఆయన మాటే శాసనం. కాబట్టి అధికారికి విలువనివ్వాలి. అంత గౌరవ మర్యాదలు, గుర్తింపు, పదవి కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చేశాడు తెలుసా అమ్మా? అర్థమవుతుందా మీకు? నన్ను బాగా చూడండి. ఇలా మోకరించాడండి ఆ ప్రభు ముందు.
ఇలా మోకరించడం తోడే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఉన్న రోమ సైనికులు, ఏది గవర్నర్స్, రోమ చట్టం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏంటి నువ్వు, మనమెవలం రోమీలం, రోమీలు అనేవాడు ఇతరుల వ్యక్తుల దగ్గర తలదించకూడదు, దించితే కైజర్ దగ్గర మాత్రమే తలదించాలి. రోమన్ అనేవాడు పరిపాలించదగిన వ్యక్తి, రోమన్ అనే సైనికుడు ఇతరులను శాసించే వ్యక్తి, రోమన్ అనే వ్యక్తి ఇతరులపైన అధికారి వాడు. అలాంటి నీవు ఒక వ్యక్తి ముందు తలదించుతున్నావా? షటప్, ఏం చేస్తున్నానో నాకు తెలుసు అన్నాడు ఆయన. యేసు ప్రభు ముందు మోకరించి, అయ్యా నా దాసుడిని స్వస్థతపరిచయ్యా అని వేడుకున్నాడు. వేడుకోనగానే కరుణగల యేసు ప్రభు కదా అండి, ఓకే నేను మీ ఇంటికి వస్తా అన్నాడు. నో 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 అన్నాడు. ఏమైంది? మీరు నా ఇంటి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ప్రభు, ఒక్క మాట చెప్పు, ఇక్కడి నుంచేనే నీ దాసుడు బాగుపడ్డాడు పో అని ఒక్క మాట అన్న చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఇంతకీ దాసునికి వచ్చింది ఏ రోగం అనుకుంటున్నారు? జ్వరమో చలి జ్వరం అనుకుంటున్నారు? జ్వరాలు, చలి జ్వరాలు, కడుపు నొప్పో, కాలు నొప్పో, తలనొప్పి అయితే యేసుప్రభు దగ్గరికి ఈయన ఎందుకు వస్తాడండి బాబు? ట్యాబ్లెట్స్ లేవా, మందులు లేవా, డబ్బులు లేవా ఆయన దగ్గర? అది మరణకరమైన రోగం వచ్చింది, దాసుడు చచ్చిపోతాడు. ఆ దాసుడు నమ్మకమైన వాడు కాబట్టే శతాధిపతి ఆలోచించాడు, వీడు బ్రతకాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఎవరు? యేసు ప్రభు, క్రైస్ట్. యేసు దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేయాలని వచ్చేసాడండి. నా దాసుడు మరణంలో ఉన్నాడు, దయచేసి వాడిని స్వస్థపరచాలని వేడుకున్నాడండి. యేసు ప్రభుకు బాగా నచ్చింది ప్రియ దేవుని పిల్లలారా, వేడుకోనడం. సరేనయ్యా, నేను వస్తాను మీ దాసుని దగ్గరికి, అతని తలపైన చేయి పెడతాను, ఆ మంచం దగ్గర ఉండి ప్రార్థన చేస్తాను. వద్దు అయ్యా, మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నాకు అర్హత లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా ఆయన భాష? అర్థమవుతుందా మీకు? ఆయన భాష ఏం మాట్లాడుతున్నాడు? మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నాకు అర్హత లేదండి అన్నాడు. ఇదేం మాట? రోమియుడు గీ మాట అనడం ఏంటి? ఒక శతాధిపతి గీ మాట అనడం ఏంటి? ఒక అధికారి గీ మాట అనడం ఏంటి? మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నాకు అర్హత లేదు, మీరు ఒక్క మాట చెప్పండి, నా దాసుడు బాగుపడతాడన్నాడు. మాట చెప్తే బాగుపడతాడా? ఏంటండి, అందరేమో యేసు ప్రభును, అయ్యా మా ఇంటి దగ్గర రండి, నా బిడ్డ మీద చేయి పెట్టండి, ఏమండి నా ముట్టి ప్రార్థన చేయండి అనుకున్నవారే. చివరికి ఆ స్త్రీ కూడా ముట్టి బాగుపడ్డదే, కానీ నేను ముట్ట కూడా ముడతలేడండి. ఆ రోగి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు. నీ దాసుడు బాగుపడ్డాడు పో అంటే బాగుపడిపోతాడా? బాగుపడతాడు అన్నది ఎవరు? నేను కాదు, అన్నది అపోస్తలుడు కాదు, అన్నది యేసు. కాబట్టి బాగుపడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు నమ్మకం లేదండి, మనకు కూడా నమ్మకం లేదు, కానీ ఆ శతాధిపతికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? ఆయన అధికారి. నేను 100 మంది మీద, కొన్ని గ్రామాల మీద అధికారినే, నాకే అధికారం ఉంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. అర్థమవుతుంది లేదా? పౌలు గారు రాయక ముందే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని పౌలు గారి రోమపత్రికలో రాయక ముందే ఈ సెంచరియన్ గుర్తుపట్టాడు, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తన శిష్యులకు చెప్పకముందే, నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అని ఈ మాట చెప్పకముందే ఈ శతాధిపతి దాన్ని గమనించాడు. ఎందుకంటే గొప్పవాళ్ళు గొప్పవారిలాగానే ఆలోచిస్తారండి. ఆయన ఏం ఆలోచించారు తెలుసా? నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు నాకు అంత అర్హత లేదయ్యా, నువ్వు వచ్చే అంత అర్హత నా జీవితంలో లేదు ప్రభువా, లేదు. ఈయనే అధికారి. ఒక అధికారి మాట్లాడుతున్నాడు, నువ్వు సర్వాధికారివి ప్రభువా, నువ్వు సర్వ సృష్టి మీద అధికారివి, నువ్వు ఒక్క మాట సెలవిచ్చినా మరణించే నా దాసుడు బ్రతుకుతాడు అని చెప్పాడు. అందుకే యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయి, ఇంత విశ్వాసం ఏంటయ్యా నీకు అన్నాడు. చూసారా? అక్కడ ఉన్న వాళ్ళు అంతకుముందుకు యేసు ప్రభు మాట్లాడిన మాట అపార్థం చేసుకున్నారు, కానీ ఈ చరిత్ర తెలిసిన తర్వాత వాళ్ళు సిగ్గుపడి తలదించుకున్నారు. నిజమే కదా, యేసు ప్రభులు మనం ఇంత నమ్మట్లేదు. మరణంతో ఉన్న తన దాసుడు యేసుప్రభు ఒక మాట చెప్పితే బాగుపడతాడని ఒక అన్యుడు నమ్మాడే. మనకు ధర్మశాస్త్రం తెలుసు, వాక్యాలు తెలుసు, లేఖనాలు తెలుసు, అయినా యేసుప్రభు అంటే ఒక చిన్న చూపు, అయినా యేసుప్రభు అంటే అమర్యాద. మనది విశ్వాసమా అనుకుని సిగ్గుతో తలదించుకున్నారండి. మీరు నిజం చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా, ఇది మీరు నమ్మగలరా? నా యేసు నా జీవితాన్ని చూస్తున్నాడు, నాకు ఏ కష్టం రానియడు అన్న నమ్మకం నీకుందా? చెప్పు. నీ ఇంట్లో కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, సమస్య వచ్చినా నా దేవుడు ఉన్నాడు అనే ఫీలింగ్ నీకుందా? ఆయనకుందండి, ఆయనకుంది. అందుకే ఆయన ఆశ్చర్యపడిపాడు యేసుప్రభువే, ఏంటయ్యా ఇంత విశ్వాసం, నా మాటతో కూడా స్వస్థత జరుగుతుంది, అది నాకు మాత్రమే తెలుసు, కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దాన్ని గమనించిన వ్యక్తి నువ్వే.
నా చెంగు ముట్టుకుంటే స్వస్థత జరుగుతుంది, అది నాకు మాత్రమే తెలుసు ఆ సీక్రెట్, కానీ మొట్టమొదటిసారిగా గమనించింది నీవే అమ్మా అని చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది చెప్పండి ప్రియ దేవుని పిల్లలు, ఏ స్థాయిలో ఉంది చెప్పండి? మనం యేసుప్రభువు నమ్ముకున్నాం, విశ్వాసులమైనా అసలు ఆ రీతిగా మనం నమ్ముతున్నావా అండి? నేను స్వస్థత కోసం మాట్లాడుతున్నాను బిడ్డ, ఇక్కడ నువ్వు నమ్ముతున్న నమ్మకం ఎలాంటిది అని చెప్తున్నాను. ఇలాంటి నమ్మకం కలిగిన వ్యక్తులే, ఇలాంటి నమ్మకంతో యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళే విశ్వాసులు. అదే విశ్వాసం. మీకు అర్థమవుతుందా అండి? ఒక శతాధిపతి అన్నాడు, నీ మాటతో స్వస్థత ప్రభువా, నీ మాటతో మరణం జీవమవుతుంది. అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా అది తొలగిపోతుంది అని వారి నమ్మకం. అంటే యేసు ప్రభువులో అంత శక్తి ఉందని నమ్ముతున్నారు. నీ జీవితంలో వచ్చే కష్టాలకు కన్నీళ్లకు నా దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకుందా? అది లేదు కాబట్టేనండి, అది లేదు కాబట్టే మన జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి, అది లేదు కాబట్టే మన కుటుంబాలు ఇలా ఏడుస్తున్నాయి, అది లేదు కాబట్టే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది ప్రియ దేవుని పిల్లలారా. అంత లేదు. మనుషుల మీద ఉన్న నమ్మకం నీ యేసు మీద నీకు లేదు, తెలుసా? లేదండి. అందుకేనండి మనం ఇలా అలా పతనమైపోతున్నాం రోజు రోజుకు. కానీ వారి నమ్మకం వేరు ప్రియ దేవుని పిల్లలారా. అందుకే అన్నాడు, నీలో విశ్వాసం ఉందయ్యా, అమ్మా నీలో విశ్వాసం ఉంది. అందుకే చెప్పాడు, దేని నమ్మితే విశ్వాసం అనుకుంటున్నావు? నీ యేసును నువ్వు అర్థం చేసుకుంటే విశ్వాసం, నీ యేసులో నువ్వు శక్తిని చూస్తే విశ్వాసం, నీ యేసులో నువ్వు దైవత్వం చూస్తే విశ్వాసం. అర్థమవుతుందా? చూద్దాం. అప్పుడు బైబిల్ వాళ్ళ చేతుల్లో లేదండి, లేదు. కానీ యేసుప్రభు ఎవరో, ఆయన బోధ ఎలాంటిదో స్పష్టంగా రాయబడి మన చేతుల్లో ఉంది. అయినా దీన్ని నమ్మట్లేదండి మనం. ఒక మాట చూపిస్తూ ముగిస్తానండి, కంగారు పడకూడదు, వాక్యం అయిపోయింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. త్వరగా తీయండి, జనాలు అలసిపోయేటట్టు కనిపిస్తుంది నాకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ మాట నమ్ముతారండి ఎవరన్నా? అమ్మ చదువు వచ్చిన వారు, వింటున్నవారు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువుని దగ్గరికి పోయి వేడుకోవడానికి ఆయన శరీరధారిగా లేడుగా. యేసు ప్రభు వస్త్రం ముట్టుకోవడానికి ఇప్పుడు మన మధ్య శరీరధారిగా లేడు కదా. యేసు ప్రభు దగ్గరికి అడగడానికి ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా లేడు కదా. మరి యేసు ప్రభు ఎలా ఉన్నాడు? రాయబడిన వాక్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం ఏమని చెప్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో? అసలు సత్యం అనేదే యేసు ప్రభు ద్వారా కలిగింది అని బైబిల్ చెప్పిందండి. సత్యం. అరే మనిషి అన్నప్పుడు కొంత యథార్థత ఉండాలి, మనిషి అన్నప్పుడు కొంత నీతి నిజాయితీ ఉండాలి, మనిషికి కొంత విలువలు ఉండాలి, మనిషి అన్నప్పుడు కొంత ధర్మం చేయాలి, ఏమండి న్యాయం చేయాలి. ఇవి లేకపోతే మనిషి అంటారా అని అంటాం. చూశారా? అవి ఆ నీతి, ఆ న్యాయము, ఆ ధర్మము, అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలు, ఆ విలువలు, వీటన్నిటికీ మూలం ఏంటి అంటే సత్యము. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి, రోజులను బట్టి, సంవత్సరాన్ని బట్టి ధర్మం మారుతుంది, న్యాయం మారుతుంది, ఒక ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ సత్యం అనేది ఉంది. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? ఆ సత్యమే ఈ ప్రపంచాన్ని కాపాడే ఆయుధం. ఈ సత్యాన్ని కలిగించింది ఎవరు? దీనికి తండ్రి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు అయ్యా అని చెప్పింది అండి బైబిల్. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అంటే సత్యాన్ని కలిగించిన వాడు. సత్యమే ఈ ప్రపంచానికి జీవం, సత్యమే ఈ ప్రపంచాన్ని కాపాడేది, సత్యమే మిగతా విలువలన్నిటికీ అది ప్రాణం. ఈ సత్యాన్ని కలిగించిందే యేసు ప్రభు అండి. సత్యమే గొప్పది అన్నిటికంటే. ఆ సత్యాన్ని కలిగించిన వ్యక్తి గొప్పవాడని నువ్వు నమ్మగలవా? నమ్మమండి. మనం ఎలా విశ్వాసం అవుతాం చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? సత్యం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఇదే అన్నిటికీ మించిన సంపద. సత్యానికి మించిన సంపద లేదు, సత్యానికి నాశనం లేదు. అలాంటి నాశనం లేని సత్యాన్ని కలిగించిన వ్యక్తే జీసస్ క్రైస్ట్. తెలుసా నీకు? ఈ మాట నీకు మీ మీద నమ్మకం ఉంటే, ఆ సత్యమే వాక్యమే మన మధ్యలో ఉంటే దీన్ని విడిచిపెట్టాలనిపించదండి. ఇది నీ పిల్లలకు నేర్పించాలనిపిస్తుంది. నీకున్న సోషల్ మీడియా ద్వారా దీన్ని ఇతరులకు షేర్ చేయాలనిపిస్తుంది, ఇతరులకు చెప్పాలనిపిస్తుంది. ఇది ఉంటే చాలరా, ఏది లేకున్నా పర్వాలేదు అనే ఆ భరోసా, ఆ ధైర్యం నీకెప్పుడు వెన్నంటే ఉంటుంది. ఇది నిజం, ఇది మూఢనమ్మకం కాదు, సత్యం, ఇది వాస్తవం, నాశనం లేని నిజం అండి ఇది. కానీ ఎందుకు అని మనం నమ్మం? ఎందుకంటే మన విశ్వాసులం అనే పేరు కలిగిన వాళ్ళం, అంతే తప్ప విశ్వాసులం కాదేమో. ఇంకో మాట చూపిస్తానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం.
మత్తయి సువార్త 5:18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కన్ఫర్మ్ గా చెప్పుచున్నాను. ఈ మాట రాసింది మత్తయి గారు కాదు, చెప్పింది మత్తయి గారు కాదు, దాన్ని గ్రంథస్థం చేసింది మత్తయి గారు కావచ్చు. కానీ యేసుప్రభు అంటున్నాడు, భూమి ఆకాశం గతించిన నా మాట గతించదు అని చెప్పాడండి ఆయన. నమ్మకం ఉందండి ఈ మాట మీద. భూమి అన్నిటికంటే గొప్పది, ఆకాశం అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ఈ భూమి మీద మనకంటే ముందు ఎంతోమంది మేధావులు పుట్టారు, ఎంతోమంది ప్రజలు పుట్టారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం, మా తర్వాత జనం వాళ్ళు వెళ్ళిపోతారు. మనుషులందరూ వస్తారు, కోటలు కట్టుకుంటారు, ధనాన్ని సంపాదించుకుంటారు, అవన్నీ కాలకర్మలు కలిసిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ జ్ఞానము వెళ్ళిపోతుంది. కానీ శాశ్వతంగా నిలిచేది ఏదైనా ఉంది అని అంటే ఒక భూమి మాత్రమే. శాశ్వతంగా నిలిచేది ఏంటి? ఆకాశం మాత్రమే. కానీ ఈ భూమి ఆకాశం గతించనిది బలమైనది ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒకటండి, అది యేసు చెప్పిన మాట, యేసును గూర్చిన మాట. అర్థమవుతుందమ్మా మీకు? అది బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదండి బాబు. నేను చెప్తే అతిశక్తి అవుతుంది. అపోస్తలుడు దాన్ని దగ్గరగా చూసి పరిశీలించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయ్యా, ఈ రోజున్న జ్ఞానం గతంలో లేదు, ఈ రోజున్న సైన్స్ అండ్ టెక్నాలజీ గతంలో లేదు. కొన్ని రోజులకు ఇది అంతరించిపోయి ఇంకో వేరేది వస్తుంది, కొన్ని రోజులకు ఇది అంతరించిపోయి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ అంతరించిపోయి మరొక కొత్త వస్తున్న శాశ్వతంగా చరిత్రలో విమర్శకు కానీ ప్రశంసకు కానీ దాడికి కానీ తట్టుకొని శాశ్వతంగా నిలబడేది ఏదైనా ఉంది అని అంటే అదొక యేసు మాటనే. ఆ మాట ఎప్పటి వరకు ఉంటుంది? భూమి ఆకాశం ఒకవేళ నాశనం అయిపోయినా కూడా పరలోకంలో కూడా శాశ్వతంగా నిలిచేది ఏంటి? యేసుప్రభు మాటనే అండి. ఈ మాట నువ్వు నమ్మగలవా? దీన్ని చదవగలవా? దీన్ని షేర్ చేయగలవా? అసలు నమ్మకం ఉందంటారు అది ఈ మాటల పట్ల మీకు? లేదు అండి. మనమేలా విశ్వాసం అవుతాం చెప్పండి? మనమేలా విశ్వాసం అవుతాం? వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకున్నా యేసుప్రభుని వాళ్ళు అర్థం చేసుకునే విధానం, ఆయన శక్తి సామర్థ్యాలను గ్రహించిన విధానం గొప్పదండి. అందుకే అన్నాడు మీలో విశ్వాసం ఉంది అని. మరి మనల్ని యేసుప్రభు విశ్వాసం అనగలరా చెప్పండి? అనలేడు. ప్రియ దేవుని పిల్లలారా, అనాలి అంటే దీని పట్ల మన నమ్మకం ఉండాలి. ఇది నమ్మి నీ జీవితాన్ని కోల్పోయేది ఏం లేదు, ఇది నమ్మి నువ్వు పాడైపోయేది ఏం లేదు, ఇది నమ్మి నువ్వు నాశనమయ్యేది ఏం లేదు. నీకు అలా అనిపిస్తుంది, ఒక యేసుప్రభుని నమ్మి ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తే నా కుటుంబం నాశనం అయిపోతుందేమో, బంధాలు దూరం అయిపోతానేమో, లోకంలో నేను అమాయకంగా గుర్తించబడతానేమో, నా పర్సనల్ లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో, నా జీవితం స్ట్రగుల్ అయిపోతుందేమో నువ్వు అనుకుంటున్నావు. లేదు, నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టుకుంటున్నావు అని అర్థం, నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు అని అర్థం, నువ్వు చరిత్రలో నిలబడతావని అర్థం. దీని పట్ల నమ్మకం లేక ఈరోజు వచ్చిన ఫోన్లో సోషల్ మీడియాలో మన సహోదరులు లోకులు చెప్పిన నీతి వాక్యాలు పెట్టుకుంటున్నారండి. చాలా బాధాకరమైన అంశం ఇది. బైబిల్ చెప్పిన నీతి ఉందా? ఈరోజు మేధావులు అన్న వారికి, నీతి సూక్తులు అన్న వాటికి మూలం బైబిల్ అయ్యా. బైబిల్ మూలం. ఏ నీతి వాక్యం అన్న తీసుకో, అది ఇండైరెక్ట్గా యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని చూపిస్తుంది. వాటి మీద నమ్మకం లేదండి. ఏవేవో సూక్తులు వాళ్ళ ఫోన్లల్లో వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే భయమవుతుంది. నువ్వు దేన్ని నమ్ముతున్నావురా అంటే నీకు బైబిల్ పట్ల పెద్ద నమ్మకం లేదు. నువ్వు చదివేస్తావు కదా దాన్ని. అందులో ఎంత జీవం ఉందో, ఎంత సబ్జెక్ట్ ఉందో, ఇందులో రాయబడిన ప్రతి అంశం విమర్శకులను ఎదుర్కొని నిలబడింది, ఇది దాడులను ఎదుర్కొని నిలబడింది, జ్ఞానుల జ్ఞానాన్ని తలదని నిలబడింది. ఇది దీని మీద నమ్మకం ఉందా నీకు? లేదు. ఏవేవో అంటే నీతి వాక్యాలు పెట్టుకుంటా ఉంటే, లోక సూక్తులు పెట్టుకుంటా ఉంటే ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు అని ఆశ్చర్యమైపోతుందండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు మాటలు నమ్మిన వాడు విశ్వాసి అవుతాడు. నీకు నమ్మకం ఉందా ఆయన మాటల పట్ల? నమ్మకం ఉందండి. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. ఏమండి? లూకా సువార్త 22:46. లూకా సువార్త 22:46. ముగించానమ్మా, కంగారు పడకండి, ముగిద్దాం. లూకా సువార్త 22:46. మీరెందుకు నిర్దించుచున్నారు? వెరీ గుడ్. శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయమని వారితో చెప్పాను. ప్రియ దేవుని పిల్ల, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట మీరందరూ నమ్మాలి. నీకు శోధన వస్తుందని చెప్తున్నాడండి ఆయన. మీరు అంటే అపోస్తలకు మాత్రమే అనుకోవచ్చు. మనిషి అన్న ప్రతి వాడికి, అది మనిషి మామూలు వ్యక్తి అయినా క్రీస్తునందు ఉన్న విశ్వాసికైనా మనందరికీ శోధనలు వస్తాయి అని ప్రభు చెప్తున్నాడు అక్కడ. మరి ఆ శోధనలో ప్రవేశించకుండాన్నట్లు నువ్వు నిలబడాలి అని అంటే నువ్వు ప్రార్థన చెయ్యయ్యా అని చెప్పాడు.
ఎవరికి నమ్మకం ఉందంటే అండి, నేను ఈరోజు కనుక ప్రార్థన చేయకపోతే నేను, నా కుటుంబము, నా సంఘము శోధనలోకి వెళ్ళిపోతాయి అని భయం ఉందండి ఎవరికన్నా? నీ ప్రార్థనేనమ్మా సాతాను శోధనను ఎదుర్కొనే ఆయుధం. నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు కనుక నీ పిల్లల కోసం ప్రార్థన చేయకపోతే వారు శోధనలోకి వెళ్ళిపోతారట. సాతాను శోధన అండి ఏ రకంగా సరే ఎవరిని నాశనం చేస్తుంది. అది చదువు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, భక్తి పరంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా సరే మనిషిని పాడు చేయడానికి సాతాను గర్జించు సింహం వలె ప్రపంచంపై తిరుగుతున్నాడు. వాన్ని ఎదిరించే ఒకే ఒకటి ప్రార్థన. అది నీ ప్రార్థనే, నా ప్రార్థన కాదు. నీవు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఏమ్మా పిల్లలుగా మీ కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయగలరా? దేవుడా ఈరోజు నా కుటుంబాన్ని ప్రతి విధమైన సాతాను శోధన నుంచి కాపాడండి అని చేయగలవా? అయ్యా నా జీవితం శోధనకి వెళితే నా విశ్వాస జీవితం నాశనం అయిపోతుందేమో, దుష్టుడు నన్ను మోసం చేస్తాడేమో, కనిపించే ఈ రంగుల ప్రపంచాన్ని నిజమని నమ్మించి రాబోతున్న పరలోకాన్ని నాకు దూరం చేస్తాడేమో దుష్టుడు. ప్రభువా అలాంటిది కలగకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి అని నువ్వు ప్రార్థన చేయగలవా? చెయ్యవు. ఎందుకంటే నీకు యేసు చెప్పిన మాట మీద నమ్మకం లేదయ్యా. శోధన వస్తుందని ప్రభు చెబుతున్నా లేచి ఎందుకు ప్రార్థన చేస్తాలో చెప్పు. అందుకేనండి మన కుటుంబాన్ని శోధన దహించి వేస్తుంది. ఎందుకు మన కుటుంబంలో ఎన్ని సమస్యలు అంటే దానికి అంతటి కారణం. ఎందుకు నువ్వు ఆత్మీయంగా పడిపోయావంటే దానికి ఒకే ఒక కారణం, నువ్వు శోధనలో పడిపోయావు. ఆ శోధనకు నేను రూపం ఇవ్వలేను. నీ ఆత్మీయంగా ఎందుకు నువ్వు దిగజారితనంలో ఉండిపోయావు? నువ్వు చేయాల్సిన ప్రార్థన చేయట్లేదమ్మా, చేయాల్సిన ప్రార్థన చేయట్లేదు. దేనికో ప్రార్థన చేస్తున్నావు. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయలేవా? వారి భక్తి బాగుండాలని చేయలేవా? నీ భక్తి బాగుండాలని చేయలేవా? కష్టాలు కన్నీళ్ళు అంటావా? నా యేసుప్రభు ఉన్నాళ్ళే, టెన్షన్ ఏం పడకు, వాటిని ఎలా సెట్ చేయాలో నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నీవు నమ్మితే ఆయన వల్ల నా కుటుంబం ఎప్పటికీ దిగజారదు, ఆయన నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు అనే నమ్మకం నీకుంటే ఎప్పటికీ నేను తలగానే ఉంచుతాడు. దానికి బైబిలే, భక్తులే సాక్ష్యం. అర్థమవుతుందా? కోట్ల కొద్ది డబ్బు ఇవ్వకపోవచ్చు ఆయన, కానీ నీ జీవితంలో అంతకంటే శాంతిని, ప్రశాంతతని ఇస్తాడు. అంతకంటే విలువని నీ జీవితంలో ఇస్తాడు ఆయన. నేను అందరిలో తల ఎత్తుకునే దానిగానే చేస్తాడు ఆయన, తల ఎత్తుకునే వానిగానే చేస్తాడు ఆయన. కానీ ఎందుకు అయ్యా నీకు నమ్మకం లేదు? నమ్మకం ఉంటే ప్రార్థన చేయగలవు. దేవుడా ఈరోజు జరగబోయే ప్రతి శోధన నుంచి నా కుటుంబాన్ని కాపాడండి. నా సంఘ బిడ్డలు ప్రభువా, వాళ్ళంతా నా సంఘ సహవాసులు, నా పిల్లలు కాదు, సంఘంలో ఉన్న ప్రతి అబ్బాయి, అమ్మాయి, యవ్వన బిడ్డలు, స్త్రీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, మనకున్న సంఘాల సభ్యులు, ప్రతి క్రైస్తవుడు బాగుండాలి. నా భారతీయ క్రైస్తవం బాగుండాలి. ఏమండి అనేకులకు సువార్త చెప్పాలి, సువార్తకు లేపండి ప్రభువా అని ప్రార్థన చేయగలవు అమ్మా నువ్వు? తినేటప్పుడు ప్రార్థన చేసి ఒప్పుకోలేదు. అది మన విశ్వాసం, అది మన భక్తి. చేస్తున్న వారి గురించి అనట్లేదండి, ఇంకా మీరు కొనసాగించాలి. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. రైట్. ఎందుకంటే ఇలా కనుక నువ్వు ప్రార్థన కనుక దూరంగా ఉంటే శోధన నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అది దహించి వేస్తుంది. అది నీకు అలా అసలు ఎలా పతనమైపోతున్నామో తెలియదండి. ఆల్రెడీ మన సంఘంలో ఇది క్రియారూపకమవుతుంది. ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారేంట్రా? ఎలా ఏది ప్రకటించిన నువ్వు ఏది ప్రకటిస్తున్నావు చెప్పు? దేనిని ఒకరోజు ఫోన్లో చూసిన నీవు దేనిని ఈరోజు నువ్వు ఫోన్లో చూస్తున్నావు? ఏది ఒకరోజు షేర్ చేసావు, ఇప్పుడు నువ్వేం షేర్ చేస్తున్నావు? ఏది ఒకరోజు నీ నోరు మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతుంది? దేని కొరకు నువ్వు పరుగులెత్తావు, ఇప్పుడు దేని కొరకు వెతుకుతున్నావు? ఆలోచించు. ఎందుకంటే శోధన అనేది మన కుటుంబాలను దహించి వేస్తుంది. ఆదివారం ఆరాధనకు రాని బిజీ అయిపోయిందిలే నీ జీవితానికి. ఏమో ఇంకా ఆలోచిస్తాం ప్రియ దేవుని పిల్లలు. అదే లూకా సువార్త 9:24 ముగిస్తానండి. ఈసారి నిజమే చెప్తున్నా. 9:24 తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, రక్షించుకొనువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. చూడండి ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట. ఎందుకంటే డాక్యుమెంటరీ ఇది 100%, ఇది దీనికంటే మించిన సత్యం లేదు. అని ఏమంటారంటే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకొనును, రక్షించుకొనును. నా నిమిత్తం, సువార్త నిమిత్తం, దైవ కార్యాల నిమిత్తం తన జీవితాన్ని కానీ, తనకున్న కలిమిని కానీ, తనకున్న గౌరవాన్ని కానీ పోగొట్టుకునివాడు దానిని తిరిగి పొందుతాడు అన్నాడండి. అన్నిటికంటే ప్రాణం పెద్దది. ఈ ప్రాణాన్ని ఒకవేళ నువ్వు దేవుని పనిలో ఈ ప్రాణాన్ని ఒకవేళ నువ్వు దేవుని కొరకు, క్రీస్తు కొరకు పోగొట్టుకున్నా, ఆయాసపరుచుకున్నా దానిని తిరిగి పొందుతావు అని బైబిల్ చెప్పిందండి. ఈ మాట మీద నమ్మకం ఎంతమందికి ఉంది?
ఒకవేళ నా క్రీస్తు కొరకు నేను హతసాక్షి అయినా సరే నేను సజీవులుగా ఉండగలను. ఒకవేళ నా క్రీస్తు కొరకు నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా సరే నేను పొందగలను. ఒకవేళ నా క్రీస్తు కొరకు, సువార్త కొరకు, సంఘక్షేమం కొరకు నాకున్నది పోగొట్టుకున్నా సరే నేను దీనిని తిరిగి పొందగలను అని నమ్మకం మనకు ఉందంటారా? యేసుప్రభు చెప్పిన వాక్యం పట్ల మస్తు చెప్తారండి ప్రభువు అని అనుకుంటున్నావా? అట్లేమనుకో. నమ్మిన వారు చరిత్రలో నిలబడ్డారు, తిరిగి పొందారు అని బైబిలే సాక్ష్యం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, యేసుప్రభు నమ్ముకొని నువ్వు బ్రతుకుతుంటే నువ్వు లైఫ్ ఏం కోల్పోతలేవు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, అబ్బో 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 ఎంత లైఫ్ వాళ్ళది అని అనుకోకు. వాళ్ళు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారయ్యా. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళకి మరణం తర్వాత కానీ భవిష్యత్తులో కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళు అనుభవించే ఆ తాత్కాలికమైన ఆనందాన్ని నవ్వునే చూస్తున్నావు నువ్వు. కానీ యేసులో ఉన్నావు నీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. ఎందుకంటే బూతులు ఆడకూడదు, సరసోక్తులు ఆడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, గౌరవంగా ఉండాలి, చెడ్డ వాటిని చూడకూడదు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావంటే నువ్వేదో నీ లైఫ్ను కోల్పోతున్నట్టు కాదు, దానిని తిరిగి కాపాడుకుంటున్నావు అని అర్థం. దానిని నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఇస్తున్నావు అని అర్థం. నువ్వు భవిష్యత్తులో ఇంతకంటే 100 రెట్లు పొందుతావని బైబిల్ చెప్తున్న సత్యం. ఇది అబద్ధమాడ నేరని దేవుడు మన దేవుడు. ఈ మాటలపైన నీకు నమ్మకం ఉంటే నిజంగా నీ అలంకరణ గురించి కావచ్చు, నీ ప్రవర్తన గురించి కావచ్చు, నీ భక్తి గురించి కానీ నేను కానీ ఇంకొకరు కానీ ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదండి. నువ్వు ఇలా భక్తిగా ఉండయ్యా అని చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఎలా ఉండాలో నీకు తెలిసిపోద్ది. నిజం. ఆ విశ్వాసం అనేది లేదు కనుకేనండి యేసుప్రభుని ఏదో దండం పెట్టుకోవడం వెళ్ళిపోతున్నావు. ఆయనను అర్థం చేసుకోవాలి. ఆయన నీకున్నాడనే ధైర్యం నీకు ఉండాలి. ఆయన నీ సమస్యని చూస్తున్న ధైర్యం నీకు ఉండాలి. ఆయన నీకు కోల్పోయిన దానిని ఆయన తిరిగి ఇవ్వగలడని నమ్మకం నీకు ఉండాలి. అలాంటప్పుడేనండి మనం బ్రతకగలం, ఇతరులను బ్రతికించగలం, మనం మారగలం, ఇతరులను మార్చగలం, మనం దీవెన పొందగలం, ఆ దీవెనలో ఇతరులకు భాగం ఇవ్వగలం. ప్రార్థన చేసుకుందాం.